కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాంబే కాలనీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బీఆర్ఎస్ నాయకుడు షౌకత్ అలీ మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఖాళీ స్థలంలో ఇళ్లు లేని నిరుపేదలు కాలనీవాసులు ఇక్కడ గుడిసెలు వేసుకుని చాలా రోజులు ఉన్నారు. అప్పుడు ఆర్డీఓ నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి వారందరికీ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారని, అంతేకాకుండా షబ్బీర్ అలీ కూడా వచ్చి గుడిసెలు వేసుకున్న వారిని పరామర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని పేదలైనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని షౌకత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తీసుకోవాలి ఆల్రెడీ ఊళ్ళో కూడా చేసినాం. తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కోర్స్ దగ్గర ఉన్నాము, ఎట్లా తీసుకుంటున్నాం అని లైట్ తెప్పించిన, వాటర్ తెప్పించిన, పవర్ తెప్పించిన, మీకు వాళ్ళకి మీకు పట్ట తెప్పించి అది మీరు తెప్పిస్తే మీకు టెన్షన్ అవుతుంది. మీరు జన్మ ఉంటారు వేళ్ళు మేము గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని 4 సంవత్సరాలు నిరసన చేశాము. అయితే ప్రభుత్వం రాగానే మాకు ఇస్తా అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి అప్పుడు ఇచ్చిన హామీ మాకు నెరవేరాలని మేము చెప్తున్నాము. మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఆ రోజు ఇచ్చింది కూడా. మేము పట్టాల గురించి చేసిన ధర్నా 4 సంవత్సరాలు చేసిన. ఇక్కడ ప్రతి ఒక్క విలేకరుకు తెలుసు, షబ్బీర్ అలీ సాబ్ కూడా తెలుసు, ఈరోజు అతను కూడా తెలుసు. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము ఆ రోజు గుడిసెలు తీసేసినాము. తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కట్టారు. అయితే మేము వేసిన వాళ్ళకు 100 మంది ఉండే, 100 మంది లిస్ట్తో సహా ఆడియోకు ప్రొసీడింగ్ కాపీ ఉంది నా దగ్గర. రిపోర్టర్లకు ఈరోజు పంపిస్తా, నేను వాళ్ళ పేర్లతో సహా పంపిస్తా. 100 మందికి ఎలిజిబుల్ అని కూడా వచ్చింది. శాంతయ్య ఎంక్వైరీ చేసిర్రు ఆర్ఐ. ఆ రోజు మేము ఇక్కడ చేస్తుండగా బేస్మెంట్ కడుతుంటే ఆపేసి ఇది జాగా మీకే ఇస్తాము, వేరే వాళ్ళకి అలాట్మెంట్ కాదని చెప్పిర్రు. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ లేని ప్రజలకు, ఇల్లు లేని ప్రజలకు, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్లకు మళ్ళీ సర్వే చేసి ఈ ఇంట్లో ఎంతోమంది దీంట్లో ఉన్నోళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది 99% ఉన్నోళ్ళు ఉన్నారు. తీసుకొని నేను మీటరు ప్లస్ పట్ట కాయిదాలు ఇస్తా అని చెప్పిండు. అయితే అతని పేరు పబ్లిక్ చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సుంటోళ్లకు ఖచ్చితంగా, ఈ గరీబులకు న్యాయం చేయాలి. వీళ్ళకి అమాయక ప్రజలకు దోచుకుంటున్న వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నా. గవర్నమెంట్ జై తెలంగాణ.